వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ జక్కువ లక్ష్మణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన ఈ రోజుతో పూర్తిగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ నాయకులపైన అనేక కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల విషయం ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని నమోదైనాయి? అంటే క్లియర్గా ఇక్కడ ఈ గత 2 సంవత్సరాల పాలన కాలంలో కాంగ్రెస్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, పార్టీ నాయకుల మీద కావచ్చు, పార్టీ ఎమ్మెల్యేల మీద కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ మీద కావచ్చు, దాదాపు ఇప్పటి వరకు 3000 వరకు కేసులు నమోదు చేయడం, అంటే ఇల్లీగల్ కేసులు కాంగ్రెస్ చేసిన. అంటే ఒక గొప్ప పని అనొచ్చా, ఫాల్స్ పని అనొచ్చా, వాళ్ళు చెప్పిన కాలయాపన అనొచ్చా. మీరు పొలిటికల్ డిబేట్లలో మాట్లాడుతుంటాం, ఏది అంటే ఇది మన ఒక పని చేయడానికి పని ఎందుకు చేయట్లేదని ప్రజలు అడుగుతుంటే కేసులు పెట్టడం ఈ పని అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందులో క్లియర్గా మనం మొట్టమొదటి కేసు మొన్న క్రిషాంక్ మీద. అంటే ఒక సమస్య ఉంది, ఏది విద్యార్థుల హాస్టల్ విషయంలో ఒక స్టూడెంట్ లీడర్ తోటి ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సిన దుస్థితి, అది ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు, ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా ఆ రోజు క్రిషాంక్ గారిని 5 నిమిషాలలోనే ఎఫ్ఐఆర్ చేయడం, 5 నిమిషాల్లోనే కంప్లైంట్ చేయడం, 5 నిమిషాల్లోనే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కోర్టుకు పంపించడం, డిస్పాచ్ చేయడం. అంటే ఇల్లీగల్గా కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 14 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 14 రోజులు విచారించాలి. అట్లా విచారించకుండానే దాదాపు 2 నుంచి 3,000 వరకు ఎఫ్ఐఆర్లని ఫాల్స్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రం క్లియర్గా మనకు ఫాల్స్ ఎఫ్ఐఆర్. హైకోర్టు కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సూచనలు చేయడం కాదు, డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఫాల్స్ ఎఫ్ఐఆర్ నల్లబాలు కేసులో ఫాల్స్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, కొత్త యాక్ట్ని మీరు ఫాలో కావట్లేదు అని చెప్పి డీజీపీ గారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్, ఇలాంటి కేసులు పెడితే మరి రేపు పొద్దున విద్యార్థుల మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు, మామూలుగా ఉండే కార్యకర్తల మీద కూడా గ్రామాలలో కూడా అనేక కేసులు జరగడం అనేది జరిగింది. మరి ఇప్పుడు 3,000కు పైగా ఉన్నాయని మీరు చెప్తున్నారు, అందులో ఎన్ని సెటిల్ అయిపోయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇలాంటి కేసుల వల్ల ఏమన్నా ఫ్యూచర్లో ఇక్కడ ఉండే నాయకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్ అది. ఆ మధ్యలో రాజీవ్ గాంధీ గారు వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్లో బిఫోర్ ఎలక్షన్ జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదని నిరుద్యోగులు ధర్నా చేస్తే నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసినాం. వాళ్ళ తరపున వకాలత్ వేసి బెయిల్ తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. అంటే నిరుద్యోగులు ఉద్యోగం కూడా తప్పు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వంలో. నిరుద్యోగుల మీద ఎఫ్ఐఆర్లు చేస్తే మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ అయితే గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదు, వచ్చిన ఉద్యోగానికి కూడా దాన్ని సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కావాలని ఎఫ్ఐఆర్లు చేస్తూ నిరుద్యోగులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ చాలామంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారు, మనం చూసినాం. అంటే దీనికి కారణం ఎవరు? నిరుద్యోగులు చేసే ప్రచారంతో మీరు ఈరోజు సీఎం అయినరు. వాళ్ళు చేసిన గ్రామాలలోకి వాళ్ళు వాలంటరీగా గ్రామాలలోకి వెళ్ళి తిరిగారు, పట్టణాల్లో తిరిగారు, హైదరాబాద్లో తిరిగారు. వాళ్ళు చేసిన ప్రయత్నం వలన మీరు సీఎం కావడం జరిగింది. వాళ్ళ కోసం ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కేసులు బుక్ చేయడం, రోడ్ల మీదకి వాళ్ళు తీసుకొచ్చే కనీసం వాళ్ళు పెట్టే ప్రశ్నకి సమాధానం ఇయ్యలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనబడుతుంది. రైట్, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇప్పటికి కూడా అలాంటి కేసులు ఏమన్నా మీ దగ్గరికి వస్తున్నాయి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు. మిగతా పార్టీల కంటే 2 పార్టీల నుంచే అభ్యర్థులు పోటీలో ఉన్నారు, మెంబర్స్ పోటీలో ఉన్నారు, చాలా వరకు ఉన్నాయి, కొన్ని గొడవలు కూడా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నామినేషన్లు మొన్నటి వరకు వేస్తే నామినేషన్లు కూడా కొంచెం అడ్డుపడ్డారు. నామినేషన్లు కూడా ఒకరి మీద ఒకరు ఏనేయకుండా పోటీలుగా దిగిరు అని చెప్పేసి కూడా అన్నారు. మరి అలాంటి కేసులు ఏమైనా ఫైల్ చేశారా? అది చాలా వరకు మా దృష్టికి వచ్చాయి. చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్ విత్డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని విషయంలో చాలా గ్రామ పంచాయతీ వార్డులు కావచ్చు, అక్కడ ఉన్న కన్సల్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కొన్ని ఇష్యూస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐలను పెట్టి విత్డ్రా చేపిస్తున్నారు. ఈ మధ్యలో మనం నల్గొండ జిల్లాలో దౌర్భాగ్య స్థితిని చూసినాం. నాకు తెలిసి బ్రిటిష్ కాలం తర్వాత ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అలా అంటే ఈ అసలు మనుషుల వీళ్ళు అని అనిపిస్తుంది. అలా ఎడిపోతుంది తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పి కంచెలు దింపడమే కాదు, ప్రజలు నామినేషన్ వేసే ఆ స్వేచ్ఛ కూడా, ఇండిపెండెన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. దాన్ని తీవ్రంగా ఒక అడ్వకేట్గా నేను దౌర్భాగ్య సంఘటన మాత్రం నేను ఖండిస్తున్నా. అలాంటి అంటే నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా తెలంగాణలో ఈరోజు అభ్యర్థులు వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేసి వాళ్ళను కిడ్నాప్ చేసే పరిస్థితులు, వాళ్ళకి
టాయిలెట్ తాగించడం ఏంటండి ఇది? అంటే ఎటు పోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అసలు హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అసలు ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉందా తెలంగాణలో అనిపిస్తుంది మనకు క్లియర్గా. లక్ష్మణ్ గారు, ఇప్పుడు విద్యార్థులపైన ఎన్ని కేసులు అయినాయి, రాజకీయ నాయకులపైన ఎన్ని కేసులు అయినాయి, బీఆర్ఎస్ మామూలు గ్రామాలలో ఉండే కార్యకర్తలపైన ఎన్ని కేసులు అయినాయి లెక్క చెప్పగలరా? అంటే క్లియర్గా దాదాపు విద్యార్థుల మీద ఇప్పటివరకు 50 నుంచి 60 కేసులు అయినట్టు మాకు అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కొందరు విద్యార్థులు ఏంటంటే వాళ్ళ కేసులు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. మా దృష్టికి అంటే మా గౌరవ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మన దగ్గరికి న్యాయం కోసం వచ్చిన ఎవ్వరు కూడా మీరు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ ఎవ్వరు వచ్చినా మీరు లీగల్గా హెల్ప్ చేయండి. నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఎవరికి వచ్చినా న్యాయం చేయమని. అట్లా విద్యార్థుల మీద దాదాపు 50 నుంచి 60 కేసులు, సోషల్ మీడియా వారియర్స్ మీద దాదాపు 200 నుంచి 300 కేసులు, పొలిటికల్ లీడర్ల మీద అయితే లెక్కలేవండి కేసులు. ఇల్లీగల్ ఎక్కడ కూడా లీగల్గా ప్రాథమిక దర్యాప్తు లేకుండా అంటే ప్లీనిమరీ ఎంక్వైరీ లేకుండా 14 days ఎంక్వైరీ లేకుండా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను కూడా వైలేట్ చేస్తూ కన్సల్ట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఇప్పుడు కొత్త డీజీపీ గారు వచ్చారు. ఈ విషయంలో కూడా చాలా తను కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కావచ్చు, పోలీస్ అధికారులకు సూచనలు ఇస్తే బాగుంటుంది. కొత్త చట్టం 2023లో బిఎన్ఎస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మోడీ ప్రభుత్వం. అసలు ఆ యాక్ట్ను ఫాలో కాకుండా దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు కూడా చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఇల్లీగల్గా 3 నుంచి 4 వేల ఎఫ్ఐఆర్లు చేయడం అనేది తప్పు. నాకు తెలిసి ఫర్దర్గా ఈ అన్ని ఎఫ్ఐఆర్లను కూడా మేము ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, మరి ఇప్పుడు ప్రజా ఉత్సవాలను నిర్వహిస్తాము, 2 ఏళ్ల పాలనలో కంప్లీట్ అయింది అని చెప్పేసి కూడా రాష్ట్రం అంతా సంబరాలు జరుపుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా చేస్తున్నది. అంటే ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ప్రజలకు ఇచ్చిన జనరల్ క్వశ్చన్, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, లేకుంటే వివిధ రంగాలలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? క్లియర్. ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇంతకుముందు నల్గొండ సంఘటన తర్వాత మీకు చెప్తా. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు ఇవి. రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు భూమి ఇవ్వట్లేదు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో ప్రశ్నించిన ఒక రైతును అక్రమంగా రాత్రి 1టికి అరెస్ట్ చేసిన దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ఈరోజు మగ్గుతున్నది. ఆ రైతుకు న్యాయం చేసేది 1టికి అరెస్ట్ చేసినప్పుడు రైతుకు అడ్వకేట్ ఉండడు, కనీసం ఫోన్లు కూడా వాడరండి వాళ్ళు. ఒక దాదాపు 70-80 years ఉన్న రైతును కూడా అరెస్ట్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాపాలనలో 2 సంవత్సరాలు పూర్తి కావడం అనేది విజయోత్సవాలు కాదు. ఇది నాకు తెలిసి అపజయోత్సవాలు అన్నట్టు మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆనందంగా లేరు, రియల్టర్లు ఆనందంగా లేరు, రైతులు ఆనందంగా లేరు, నిరుద్యోగులు ఆనందంగా లేరు. వాళ్ళందరూ ఇప్పుడు మనం చూసి లగచెల్ల రైతులు ఏం చేశారండి, ఏం పాపం చేశారండి? వాళ్ళ భూములలో వాళ్ళు పంటలు వేసుకుంటే వాళ్ళు సాగు చేసుకున్నారు తప్ప వాళ్ళ పర్మిషన్ లేకుండా భూములు లాక్కోవడం ఏంది? అంటే ప్రొహిబిషన్. అంటే మీరే ఆ ఫార్మర్స్కి న్యాయం చేయాల్సిన మీ ప్రభుత్వము వాళ్ళ నుంచి భూములు లాక్కొని ఏదో ఇండస్ట్రియల్ క్యాడర్స్ వేయడం, అంటే వాళ్ళకు హెల్ప్ చేయండి మీరు తప్ప వాళ్ళ భూములు లాక్కోవడం ఏంది? వాళ్ళ ఏది ఆ పొట్టగొట్టడం అనేది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు కదా. అంటే ఇక్కడ లగచర్ల విషయంలో కావచ్చు, ఇక్కడ జైరాబాద్ విషయం, డప్పూరు విషయంలోనే కావచ్చు, ఇక్కడ RRR విషయంలో కూడా రైతుల విషయంలో కావచ్చు, అంటే టోటల్గా కేవలం ఇవన్నీ కేసులు పక్కకు పెడితే రైతుల మీద ఎన్ని కేసులు అయినాయి, మళ్ళీ హైడ్రాకి సంబంధించిన బాధితుల మీద కూడా, అడ్డుపడ్డ బాధితుల మీద కూడా ఎన్ని కేసులు అయినాయి, ఈ రైతుల మీద ఎన్ని అయ్యాయి? నాకు తెలిసి హైడ్రా బాధితులకు సంబంధించి చాలా కేసులు, నాకు తెలిసి ఒక 100 కేసుల వరకు హైడ్రా కేసులు. హైడ్రా కోసం ఒక పోలీస్ స్టేషనే పెట్టిరంటే మీరు అర్థం చేసుకోండి. అంటే కేవలం హైడ్రా కోసమే పోలీస్ స్టేషన్ పెట్టడం అంటే ఇల్లు కూలగొడతాం, కేసులు కూడా మేమే పెడతాం. అంటే హైకోర్టు కూడా లక్ష్మణ్ సార్ బెంచ్ క్లియర్గా చెప్పింది, ఇల్లీగల్గా ఇండ్లు కూల్చకండి, వాళ్లకు పునరావాసం కల్పించి మీరు కూల్చండి, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకురాకండి. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది భారతదేశంలో అమలవుతుంది. రైట్ టు లిబర్టీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక హక్కు. ఆ హక్కుని మీరు కాలరాసే రైట్ ప్రభుత్వానికి లేదు అని క్లియర్గా హైకోర్టు లక్ష్మణ్ సార్ బెంచ్ చెప్తున్నప్పటికీ, కొన్ని సుప్రీంకోర్టు బెంచ్లు కొన్ని క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ దాన్ని కాలరాస్తున్న ప్రభుత్వము. క్లియర్గా హైడ్రానే కాదు చాలామంది మీద కేసులు అవడం మనం చూస్తున్నాము. వాళ్ళు చనిపోయిన సూసైడ్ చేసుకునేడానికి కారణం కూడా అవుతున్నట్టు మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన నడపడం లేదు, రాక్షస పాలన నడుపుతున్నాడు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ పైన అనేక మంది పైన కేసులు పెట్టడం అనేది జరిగింది, విద్యార్థుల పైన పెట్టడం జరిగింది, రాజకీయ నాయకుల పైన పెట్టడం జరిగింది. వాళ్ళు కంపెనీలు కడతామంటే ఈయని రైతుల పైన కూడా అనేక కేసులు పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 3000కు పైగా ఇక్కడ కేసులు పెట్టడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా లీగల్ టీమ్ లాయర్ చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.